ప్రపంచంలోనే టాప్ టెక్ ఏజెంట్ అయిన గూగుల్ కంపెనీ నుండి నేరుగా 2 లక్షలకు పైగా స్కాలర్షిప్ పొందే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అవునండి, గూగుల్ సంస్థ కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్ అందిస్తుంది. దీని ద్వారా ఎంపికైన విద్యార్థులు సుమారు మనకి డాలర్‌లో అయితే $2,500, మన కరెన్సీలో అయితే ఇండియన్ కరెన్సీలో అయితే 2,10,000 నేరుగా అందుతాయండి. సో ఈ స్కాలర్షిప్ ప్రత్యేకత ఏంటంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మీ రెజ్యూమ్‌లో గూగుల్ స్కాలర్ అనే గుర్తింపు వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో గూగుల్‌తో పాటు ఇతర టాప్ ఎంఎన్‌సి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కే ఛాన్స్ భారీగా పెరుగుతుంది. ఈ స్కాలర్‌షిప్‌కి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? ఎంపిక కావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఈ స్కాలర్‌షిప్ వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే ఆర్థిక సహాయం అండి. గూగుల్ అందించే ఈ $2,500 నిధులని మీ కాలేజీ ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, ల్యాప్‌టాప్ లేదా ప్రాజెక్ట్ ఖర్చుల కోసం స్వేచ్ఛగా వాడుకోవచ్చు. నెక్స్ట్ మీ కెరియర్ గ్రోత్‌కి కూడా గూగుల్ నెట్వర్కింగ్ ఈవెంట్స్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సీనియర్ ఇంజినీర్లతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు లేదు. అప్లికేషన్ ప్రాసెస్ 100% ఉచితమండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అర్హత నిబంధనలు చూద్దాం. సో కోర్సులు వచ్చేసి కంప్యూటర్ సైన్స్, సిఎస్ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ లేదా సంబంధిత టెక్నికల్ అండర్ గ్రాడ్యుయేట్, బీటెక్, బీఈ, బీఎస్సీ, బీసీఏ కోర్సులు చదువుతుండాలి. ప్రస్తుతం డిగ్రీ లేదా బీటెక్ 2వ లేదా 3వ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థిగా ఉండాలి. సో ఇప్పటి వరకు జరిగిన సెమిస్టర్ లో కనీసం 7.5 సిజిపిఏ లేదా మీకు 75% అంతకంటే ఎక్కువ స్కోర్ ఉండాలి. మీ కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉన్న వారికి, గ్రామీణ నేపథ్యం లేదా సింగిల్ పేరెంట్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ప్రతిభ చూపే మహిళా విద్యార్థులను ప్రోత్సహించడానికి గూగుల్ దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సో ఈ స్కాలర్షిప్ లో ఎగ్జామ్ కంటే మీ ప్రొఫైల్ మరియు ఆలోచన విధానమే ముఖ్యమండి. సెలక్షన్ ప్రధానంగా 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రెజ్యూమ్, సివి. మీరు చేసిన చిన్న ప్రాజెక్టులు, కోడింగ్ స్కిల్స్, కాలేజీలో పాల్గొన్న ఈవెంట్స్, టెక్నికల్ వర్క్ షాప్స్ లో స్పష్టంగా పేర్కొనాలి. ఆటోమేటెడ్ స్క్రీనింగ్ కోసం సరైన టెక్నికల్ కీవర్డ్స్ ఉపయోగించండి. సెకండ్ వన్ వచ్చేసి ఈజీ రైటింగ్. అప్లికేషన్ లో గూగుల్ 1 లేదా 2 ప్రశ్నలు అడుగుతుంది. ప్రధానంగా టెక్నాలజీపై మీకున్న ఆసక్తి, సమాజంలో సమస్యలను టెక్నాలజీతో ఎలా పరిష్కరిస్తారు, ఇంకా మీలోని నాయకత్వ లక్షణాలు ఏమిటి, లీడర్షిప్ స్కిల్స్ ఏమిటి అని. సో ఎక్కడ కాపీ పేస్ట్ చేయకుండా లేదా ఏ టూల్స్ పై పూర్తిగా ఆధారపడకుండా మీ సొంత మాటల్లో నిజాయితీగా సమాధానాలు రాయండి. సో మీలోని నాయకత్వ లక్షణాలు, టెక్నాలజీ పట్ల ప్యాషన్ కనిపించేలా రాయడమే ఎంపికలో కీలకమండి. సో దరఖాస్తు చేసుకునే విధానం చాలా సులభం. గూగుల్ అధికారిక వెబ్సైట్ గూగుల్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ లేదా జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్ ఏపీఏసి పోర్టల్లోకి వెళ్ళండి. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోండి. మీ పర్సనల్ వివరాలు, కాలేజ్ డీటెయిల్స్, అకాడమిక్ మార్క్స్ నమోదు చేయండి. అప్డేట్ చేసిన మీ రెజ్యూమ్ ని మరియు మార్క్స్ మెమోలను అప్లోడ్ చేయండి. ఎస్ఏ ప్రశ్నలకు సమాధానాలు రాసి వివరాలు సరిచూసుకొని సబ్మిట్ చేయండి. సో చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేయండి. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి అవకాశాలు మన తెలుగు విద్యార్థులకు చాలా తక్కువగా తెలుస్తుంటాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఇంట్లో గాని, బంధువుల్లో గాని ఇంజనీరింగ్ లేదా డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా విద్యార్థులు ఎవరు ఉన్నా కూడా ఈ వీడియోని వెంటనే వారితో షేర్ చేసుకోండి. మీరు అందించే ఈ చిన్న సమాచారం తెలియదు కదా, వారి చదువు కూడా ఈ 2 లక్షల సాయం అందించేందుకు దారితీయవచ్చు. సో మరిన్ని జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్స్, కెరీర్ అప్డేట్స్ మరియు స్కాలర్షిప్ వివరాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.